నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అవడంతో శ్రీవారిని అడిగిన క్షమాపణ. విజయ కంపెనీ నెయ్యి ధరను పెంచడం వల్లే టెండర్లను పిలిచాం. రాజేష్ కార్పొరేషన్ సంస్థ తక్కువకే కొటేషన్ ఇవ్వడంతో టెండర్ ఇచ్చామన్న ఈవో. నర్సాపురం అన్నా క్యాంటీన్ రగడపై ముదురుతున్న వివాదం. ఎమ్మెల్యేని విమర్శించిన చైర్పర్సన్ పై జనసేన నాయకుల ఆగ్రహం. ద్వారకా తిరుమలలో 27న రాష్ట్ర రైతు సదస్సు జయప్రదం చేయాలని కోరిన రైతు సంఘాలు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కలిసినట్టు విమర్శలు ప్రతివిమర్శలు పెరిగిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్షా మాలాధారణ చేపట్టారు. టీటీడీ ఉద్యోగులు మహాపరాధం చేస్తారని, అందుకే తాను దీక్ష తీసుకున్నానని పవన్ చెప్పారు. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ధి కోసమో తాను ఈ దీక్షను చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. దోషులకు తప్పకుండా శిక్ష పడాలని, టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలని పవన్ అన్నారు. కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ పేర్కొన్నారు. 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది? ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది? వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్కి. మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఆయన మార్చుకోవాలి. అంతేగాని మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు. ఇదే మీరు ఊహించండి. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం అంతా మాట్లాడతారు. గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని. ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మేము దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది మేము కాదంటలా. టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి ఎవరు. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం. హిందూ ధర్మం మీద
సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. టీటీలో ఉండే వందలాది మంది ఎంప్లాయీలు, మీకు ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు హిందువులు కాదా? మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు? భయపడ్డారా వైసీపీ అంటే? వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా? ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా? ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారో ఆ స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది? మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీకి గత 20 ఏళ్లుగా కర్నూలు విజయ డైరీ నెయ్యి వాడుతున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. విజయ కంపెనీ నెయ్యి ధరను 590 రూపాయలకు పెంచడంతో కమిషనర్ నిర్ణయం మేరకు ఒక ఏడాదికి టెండర్ పిలవడంతో రాజేష్ కార్పొరేషన్ సంస్థ కేజీ నెయ్యి 485 రూపాయలకి అందిస్తామని కొటేషన్ వేయడంతో టెండర్ ఇచ్చినట్టు ఈవో పేర్కొన్నారు. ఇక నేటి వీడియో కాన్ఫరెన్స్ లో దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటించాలని చెప్పారని ఈవో పెద్దిరాజు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రంలో ఈ లడ్డూ ప్రిపరేషన్కి సంబంధించి కానీ ఇక్కడ ఈ దేవాలయంలో వాడేటటువంటి నెయ్యి ఈ విజయ డైరీ ద్వారా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. గత 20 years నుంచి కూడా ఈ కర్నూలు ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఈ సొసైటీ దీని ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుందండి. మధ్యలో సంవత్సరం 2022-23 సంవత్సరం ఒకేసారిగా అత్యధిక రేటునే అవిని డిమాండ్ చేయటం వల్ల ఒక సంవత్సరం మాత్రం ఈ కమిషనర్ గారి అనుమతితోటి ఈ టెండర్స్ అవి కాల్పులు చేసి అప్పుడు ఈ రాజేష్ కార్పొరేషన్ ద్వారా కూడా మరి కూడా సప్లై చేయడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరం నుంచి కూడా మన యథావిధిగా ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కూడా అది తీసుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగానే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేకించి ఈరోజు ఈ దేవాలయాల్లో ఈ ప్రసాదాల ప్రిపరేషన్ దీనికి సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి భక్తులకి ఇచ్చేటటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకి ఇచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావంతో దేవాలయాల్లో మనం తయారు చేసేటటువంటి ప్రసాదాలు కానీ అక్కడ మంచి ప్రమాణాలు అవి పాటిస్తూ చేయవలసినటువంటి ఆవశ్యకత గురించి ఒకసారి ప్రత్యేక మళ్ళీ సూచనలు అవి చేయడం జరిగిందండి. అది టెంపుల్స్ దాని గురించి అవన్నీ కూడా ఆ విధమైనటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి ల్యాబ్లో కూడా ఈ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించి దాని ప్రకారం మనం ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి విషయాలు ప్రధానంగా దేవాలయాల్లో వదిలినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన అనేది ఉండాలి. తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి దర్శనం అయిన తర్వాత ప్రసాదాలు అనేవి తీసుకుని పవిత్రమైనటువంటి భావంతో వారు తీసుకుని అక్కడ వారు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందే విధంగా కూడా ఇది ఉంటుంది. కాబట్టి భక్తుల సేవలో ఇది భాగంగానే దేవాలయాల్లో వాటికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కానీ అక్కడ తయారు చేసేటటువంటి చోటన ఒక విధమైనటువంటి మంచి వాతావరణం ఉండే విధంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ ప్రత్యేకించి ఇక్కడ ఈ విందులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భక్తులకి మంచి ఒక అన్నప్రసాదం కావచ్చు, తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు కాకినాడ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎం యేసు మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజాభిప్రాయాన్ని పెడచెవిన పెడుతూ మోదీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకే ఫ్యాక్టరీని దారాదత్తం చేయడానికే కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు. 3 బ్లాస్టు ఫర్నీసులకు గాను 2టిని మూసివేసి ఉద్యోగులను వెళ్లగొట్టేందుకు డిప్యుటేషన్ పేరుతో వేలాది మందిని బయటకు నెట్టే ప్రక్రియ ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలతో ఈరోజు సమావేశం జరుగుతుంది. సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు,
ఏఐసిసిటియు, ఐఎన్టీయూసి, కేంద్ర కార్మిక సంఘాలు అందరితో కలిపి సమావేశం జరుగుతుంది. రేపేమో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ కలిపి రేపు జరుగుతాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడం కోసం చెప్పి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2, 3, 4 తేదీలలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక కార్యాచరణ చేస్తున్నాం. దాన్ని జయప్రదం చేయడం కోసమని ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం అధికార పార్టీ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు చొరవ తీసుకుని ఈ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడం కోసం చెప్పి ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నాం. విశాఖ ఉక్కు గురించి అఖిల భారత కార్మిక సంఘాలన్నీ ఏకంగా ఒక నిర్ణయానికి వచ్చి అక్టోబర్ 2, 3, 4 తేదీల వరకు ధర్నా కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం చేసింది. ఆ నిర్ణయానికి అన్ని కార్మిక సంఘాలు కట్టుబడి ఈ రోజు ఏదైతే పిలుపునిచ్చామో ఆ రోజు కూడా అందరూ ఏకంగా నిరాహార దీక్ష చేయాలని, విశాఖకు సంబంధించి ఎంతో మంది రైతులు భూములు ఇచ్చి ఈ రోజు కూడా నడి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మన డిప్యూటీ సీఎం గారు కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాని మునుపు పేద ప్రజల గురించి ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరాలంటే బీజేపీతో ఆయన మాట్లాడి ఏదైతే కార్మికులకి అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ, నర్సాపురం అన్నా క్యాంటీన్ రగడపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సాపురం చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విమర్శలు గుప్పించారు. దీన్ని ఖండిస్తూ నర్సాపురం జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చైర్పర్సన్పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. జనసేన పార్టీలో ఏ విధమైన గొడవలు లేవని, తమ నాయకుడిపై ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. వైసీపీ కౌన్సిలర్లు చాలా మంది తమకు టచ్ లో ఉన్నారని, వారిని వలసపోకుండా కాపాడుకోవాలంటూ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వలవల నాని, భారతీ సురేష్, పాలూరి బాబ్జీ, కొప్పాడ కృష్ణవేణి, బొమ్మిడి సూర్యకుమారి, బందెల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మొన్న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైసీపీ కొంత దుర్మార్గంగా ఏదో విధంగా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ ని ఆఫ్ చేయాలని దుర్బుద్ధితో కొంత విభేదం సృష్టించి అల్లరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ అల్లరి చేయడం వల్ల దాన్ని మా నాయకులందరూ కూడా మేము ఖండిస్తున్నాం. అటువంటి మంచి కార్యక్రమానికి సమాయుక్తంగా స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి ప్రయాణం చేసి అటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే భావంతో ఉండాలి. కానీ ఏదో దుర్మార్గపూరితంగా వాళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఎక్కడికక్కడ మూసేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లన్నీ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలని దుర్బుద్ధితో ఆఫ్ చేయాలనే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. నరసాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి జరిగిన ఆ రోజు కార్యక్రమంలో మన నాయకుడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తే దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నిన్న మున్సిపల్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది కౌన్సిలర్లు అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదో డొక్క చింపుతారు, తోలు తీస్తారనే మాటలు మాట్లాడి ఏదో చేస్తున్నారు. ఆయన భావనలో అయితే తోలు తీస్తారు, తొక్క తీస్తారని అన్న మాట అవినీతి పరులు చేసే అన్యాయానికి తోలు తీస్తాం, తొక్క తీస్తాం అనే మాటను అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఎవరిని కూడా ఎటువంటి ఆ భావనతో మాట్లాడలేదు. ఆ భావనని వేరే దుర్బుద్ధితో వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు నగ్గిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన కక్ష సాధింపు చర్యలు లేకుండా అందరూ సోదర భావంతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ భావంతోనే మన స్థానిక ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకుంటూ వైఎస్ఆర్ లీడర్లు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చినా సరే వారికి ఏ కష్ట సుఖాలన్నా కూడా ఆయన చక్కగా సరిపెట్టి వాళ్ళతో విభేదం లేకుండా ముందుకెళ్తున్నారు. రాత్రి చేసిన కార్యక్రమానికి ఆయనకి కొంచెం విభేదించడం వల్ల ఆ మాట మాట్లాడాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.